స్వప్న వాళ్ళ నాన్న అయితే స్వప్న వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఇక అమ్మో! ఇతనికి నిజం చెప్పకుండా ఎలా దాయాలి అనైతే అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావంటే మౌనంగా ఉన్నావేంటి అనైతే అంటూ ఉంటాడు శ్రీధర్. అదేనండి ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళాను అనైతే అంటూ ఉంటుంది. ప్రాయశ్చిత్తమా? ప్రాయశ్చిత్తమా అంటే గుడిలో ఏ గుడిలో నాకు కనిపించలేదే నువ్వు అని అంటూ ఉంటాడు. ప్రాయశ్చిత్తం కోసం గుడికి వెళ్తారా? అనైతే అంటూ ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళావు అనంటే వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళానులెండి అనైతే అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటాడు. ఎలా అయినా ఈ నిజం మా ఆయనకి తెలియకూడదు. కార్తీక్ గురించి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఎలా అయినా నిజం చెప్పకుండా దాయాలి అనేది అనుకుంటూ వెళ్ళమంటే ఆలోచిస్తున్నావేంటి చెప్పమంటే అనైతే అంటూ ఉంటాడు శ్రీధర్. పూజ స్టోర్‌కి వెళ్ళానండి అనైతే అంటూ ఉంటుంది స్వప్న వాళ్ళ అమ్మ. అలా అనేసరికి పూజ స్టోర్‌కా? పూజ స్టోర్‌కైతే సూట్ కేస్ ఎందుకు అనైతే అంటూ ఉంటుంది. చిన్న అవసరం పడిందని పట్టుకెళ్ళాను అనైతే అంటూ ఉంటుంది. అయితే నాకు చెప్పేసి వెళ్ళాలి కదా అంటే మీరు ఫోన్‌లో చాలా బిజీగా ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడమా అని చెప్పేసి వెళ్ళాను అనైతే అంటూ ఉంటుంది. అయితే ఫోన్ చేయొచ్చు కదా అనైతే అంటూ ఉంటాడు శ్రీధర్. అవునా ఫోన్ చేయాలి కదా! ఫోన్‌లో ఛార్జ్ లేదండి. అందుకే ఫ్లైట్ మోడ్‌లో పెట్టాను అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఫోన్‌లో ఛార్జ్ లేకపోతే ఫ్లైట్ మోడ్ పెట్టాలా? అని అంటూ ఉంటుందా? అవునా బేబీ ఛార్జ్ లేకపోతే ఫ్లైట్ మోడ్‌లో పెట్టరా అని నాకు తెలీదు. చెప్పావు కదా! ఈసారి నుంచి అలా పెట్టనులే అనైతే అనేస్తూ ఉంటుంది. సరే ఇది చేసిన దీనికి, చెప్పిన దీనికి ఏం సంబంధం లేదే. ఏదో దాస్తుంది. ఏం దాస్తుందో తెలియడం లేదే అనైతే శ్రీధర్ అనుకుంటూ ఉంటాడు. సరే స్వప్నకి ఫోన్ చేసి అసలు ఏంటనేది చెప్పు అనైతే అంటూ ఉంటాడు. నీ వల్ల తనకి ఫోన్ చేసి తనని ఇచ్చేసాను. తను కంగారు పెడితే చూడలేను. తనకు ఫోన్ చేసి నువ్వు చేసిన ఘనకార్యం చెప్పు అనైతే శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.